అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు చూడండి 8:30కే ఎంత ఎండగా అనిపిస్తుందో. అలా ఎండగా ఉన్నా చల్లటి గాలైతే వస్తుందండి. గాలొస్తుంది. మళ్ళీ ఈవినింగ్‌కి 4:30 వరకు చల్లటి గాలండి. ఈ హైదరాబాద్ వెదర్ ఒక్కటి భలే అనిపిస్తుందండి. ఎంత ఎండున్నా మార్నింగ్, ఈవినింగ్ వరకు చల్లటి గాలి, చల్లగా అయిపోతుంది క్లైమేట్ అంతా. చాలా అనిపిస్తుంది. ఇంక మన పూలు చూడండి. ఎండాకాలం ఎంత ఎండాకాలమైనా చాలా పూలు పూస్తాయండి. మన పూజ వరకు మన ఒక ఇద్దరు, ముగ్గురు పూజలకు సరిపోయేన్ని పూస్తూనే ఉంటాయి. సమ్మర్‌లో కూడా పూస్తూనే ఉంటాయన్నమాట. ఆ మల్లె మొక్క చూసారా ఎంత మొగ్గలొచ్చాయి కదా! మన కాలనీ మొత్తంలో ఈ రెడ్ గులాబీ, ఈ ముద్ద ఈ బంతి పూలు ఇవన్నీ భలే ఇప్పటికీ పూస్తున్నాయండి అవి. ఈ చెట్టు చూడండి ఒక్కటే కాడ నేను లాస్ట్ ఇయర్ పెట్టాను వర్షాలప్పుడు. ఒక్కటే మందార కొమ్మ పెడితే దానికి 2 రకాలు పూసినాయి. చూడండి ఒకటే కొమ్మ. కానీ వాటికి 2 రకాల పూలు పూస్తున్నాయి. అది భలే విచిత్రంగా ఉంది గదా! ఇది మీకు చూపిద్దాం అనిపించి ఆహ్, వచ్చాననమాట. మెయిన్ అసలు ఇది చూపించాలని. పూలైతే చాలా పూస్తున్నాయండి. పూలు ఎంత బాగా ఇంత అంటే మే నెలలో కూడా మనకు పూలు దొరుకుతూనే ఉంటాయన్నమాట. మందార పూలైతే. ఇవన్నీ కమలాపురం నుంచి తెచ్చిపెట్టిన పూలేనండి మాక్సిమం. ఇంకా టమాటో మొక్క కూడా చూసారా ఎంత వస్తుందో. అది చెర్రీ టమాటో అంతకుముందు ఉండేది మనకి. లాస్ట్ ఇయర్ మళ్ళీ కనపడకపోతే అది అరే! మిస్ అయిపోయాను. అది విత్తనం చేయలేదు అనుకున్నాను. కానీ అదే పడి అదే మొలిచిందండి. భలే కాస్తుంది చెర్రీ టొమాటో కూడా. ఇంకా ఈ మునగ చెట్టు తెలుసు కదా మీకు. మన కాలనీలో లైన్‌కొకటి పెట్టారు. ఈయన ఎంత కాస్తాయండి ములక్కాయలు. మనకి కొనుక్కునే పనే లేదు ఈ ఇయర్ మొత్తం. ఎప్పుడన్నా కొంచెం ఒక 1 మంత్ అలా గ్యాప్ వస్తుందేమో. మాక్సిమం ఎప్పటికి ఉంటాయన్నమాట. చిన్న కొమ్మ నాటారీన చూడండి. 6 మంత్స్ కూడా కాలేదు. ఓ 2, 3 మంత్స్‌కే ఎన్ని కాయలు కాసినాయో చూడండి. అంత చిన్న కొమ్మ కూడా కాయలొచ్చేసాయి. వంగ చెట్లు కూడా నల్ల వంకాయలున్నాయి, తెల్ల వంకాయలున్నాయండి. ఇవి ఇక్కడ లెక్చరర్ ఉన్నారని చెప్పాను గదా! ఆవిడ ఇంట్రెస్ట్‌గా సమ్మర్‌లో తెచ్చి ఆహ్, సమ్మర్ అంటున్నా సారీ. ఆహ్, వర్షాకాలం తెచ్చి ఇస్తూ ఉంటారు మాకు కూడా. ఇంకా దొండకాయలు చూసారా? కొంచెమే పాకినట్టు మనకు చూస్తే ఒక 4, 5 కాయలు దొరుకుతాయేమో అనిపిస్తుంది. కొయ్యటం స్టార్ట్ చేస్తే హాఫ్ కేజీ అన్ని దొరుకుతాయండి. చాలా బాగా వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటాయి. అందరం షేర్ చేసుకుంటూ ఉంటామనమాట. చాలా కాస్తున్నాయండి దొండకాయలు. ఫ్రెష్‌గా వెంటనే కోసిన వెంటనే కూర చేస్తే భలే టేస్ట్ ఉంటుంది. మనం ఏం మందులు వేయం కదా! చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇటువైపు వాళ్ళు అంత ఇంట్రెస్ట్‌గా వాళ్ళు ఎక్కువ ఉండరు. మొక్కలు పెట్టరనమాట. అందుకే ఇటు కూడా మనమే పెట్టేసుకున్నాం అనమాట. పుదీనా చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. మన కరివేపాకు ఇవన్నీ ఈరోజు చేసిన హార్వెస్ట్ అనమాట. ఇంకా రణపాలాకు టమాటా, దొండకాయ పచ్చడిలో వేసి చేశానండి. చాలా బావుంది. రణపాలాకు హెల్త్‌కి మంచిదంటారు కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంది. అది పచ్చిది కూడా తింటారు గదా! బీపీకి, షుగర్‌కి మంచిదని. అది పచ్చడిలో వేసినా బావుందనమాట. అలా వేసి చేశాను. ఇయన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ మనం ట్రిపుల్ బెడ్‌రూమ్ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాం కదా! అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ మిస్ అవుతాను కదా అనిపిస్తుంది. కానీ మరి అది కొత్త ఇల్లు కదా! ఫస్టే ఎవరికో రెంట్‌కివ్వడం ఎందుకు? 1 ఇయర్ అలా ఉండి అంతగా మనకు నచ్చకపోతే వచ్చేయొచ్చు కదా అనుకుంటున్నాము. బాయ్ అండి.